మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు ఈ దినదిన జీవహారము దైవ కృప అనే వాక్య పరిచర్యలను వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా ఒమేగా మినిస్ట్రీస్ ద్వారా మరి కృతజ్ఞత వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. శుభాభివందనాలు. ప్రియులారా, మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని మా యొక్క విశ్వాసం, నమ్మకం, మా యొక్క ప్రార్థన కూడా. ప్రియులారా, మరి దినదినము చక్కగా వాక్యముతో ప్రారంభించడానికి ప్రభు కృప చూపుచూ ఉన్నారు. మరి ఈ దినాన్ని కూడా ఒక భాగాన్ని మనం ధ్యానించవలసి ఉన్నాం. దినదినము మనము చక్కటి వర్తమానాలు ధ్యానిస్తూ, ముఖ్యంగా మనం ఉజ్జియా అని ఒక రాజు చరిత్రను గురించి మనం 3 దినాల నుండి మనం ధ్యానిస్తూ ఉన్నాం. అనగా గత 2 భాగాలుగా మనం ధ్యానించాం. ఈరోజు 3వ భాగముగా మనం ధ్యానించబోతూ ఉన్నాము. అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు కూడా ధ్యానించబోతూ ఉన్నాం. ప్రియులారా, ఈ మాటలను మీరు ఒకవేళ నూతనంగా ఈరోజు వీక్షిస్తున్నటువంటి బిడ్డలు తప్పనిసరిగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. మరి ఆ యొక్క పక్కన ఉన్నటువంటి ఐకాన్ బెల్ని మీరు ఓకే చేస్తే ఆ యొక్క ఆల్ నోటిఫికేషన్స్ అని ఉన్నటువంటి ఆ యొక్క సిగ్నల్ మీరు ఓకే చేస్తే మేము నూతనంగా అప్లోడ్ చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీ మొబైల్లోనికి అప్లోడ్ కావడం జరుగుతుంది, మీ మొబైల్లోనికి నేరుగా రావడం జరుగుతుంది. కనుక ఈ వాక్య పరిచర్యలను వీక్షించండి, ఆత్మీయతలో బలపరచబడండి. మీ కొరకు మీ యొక్క ఇందులో అనేకులు ప్రార్థన అవసరత కోరుతూ ఉన్నారు. వారందరి యొక్క ప్రార్థనలను కూడా మేము దినదినము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినం ప్రియులారా, ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. నూతనంగా చూస్తున్నటువంటి బిడ్డలు గత 2 భాగాలను కూడా మీరు చూడగలిగితే ఈ 3వ భాగం మీకు సంపూర్తిగా అర్థమవుతుంది. కనుక వీలైనంత వరకు ఈ దినాన్ని కూడా ఒక భాగంగా మాట్లాడి దైవచిత్తం అయితే ఈరోజే ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రారంభిద్దాం. నిన్నటి దినం వరకు ఎన్ని వాక్యాల వరకు ధ్యానించాం? మన బిడ్డలు ఉన్నారు, వాళ్ళు కూడా మనకు వాక్యాన్ని అందిస్తారు. ఎన్నో వాక్యం వరకు? 15వ వాక్యం వరకు మనం ధ్యానించాం కదా. 15వ వాక్యం వరకు అంటే రిఫరెన్స్ మీకు నూతనంగా చూస్తున్నటువంటి వారు చెప్తూ ఉన్నాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయం, 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయం 15వ వాక్యం వరకు 2 భాగాలని ధ్యానించడం జరిగింది. ఈరోజు 3వ భాగముగా లేదా ముగింపు భాగముగా 16వ వాక్యము నుండి మనం ధ్యానించబోతూ ఉన్నాం. అందరము పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఏకీభవించి చదువుదాం. చదవండి. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయెను. దేవునికి స్తోత్రం కలుగునగాక. చిన్న ప్రార్థన. మా స్తుతులపై ఆసీనుడైనటువంటి మా పరమ తండ్రి, ఈ దినాన్ని మాకు అనుగ్రహించి మీ జీవవాక్యమును ధ్యానించడానికి మీ కృపను అనుగ్రహించిన వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నాయనా, ఇదిగో తండ్రి ప్రభువా, చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి మీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడండి, ప్రతి వారితో మాట్లాడండి. మీ జ్ఞానము ద్వారా ప్రభువా మమ్మల్ని నింపండి. నాయనా, ఈ వాక్యము ద్వారా మేము నేర్చుకోవలసినటువంటి నాయనా వినయము, విధేయత, భయము, భక్తి నాయనా ఏదైతే ఉందో ఆ యొక్క ప్రతి ఒక్క మేలును మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. మాలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకుని చక్కటి ప్రభువా మీకు అనుకూలమైనటువంటి విధానంలో, మీకు ఇష్టమైనటువంటి రీతిలో మేము నడవడానికి, మీకు సాక్షులుగా మేము మలుచబడటానికి మీ కృప చూపమని వేడుకుంటూ ఉన్నాం. వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. వారికి సమయ అనుకూలమును అనుగ్రహించండి. వారి మనసులను స్థిరపరచండి. ఎన్నో ఆలోచనలు హృదయాల్లో ఉంటే వాటిని లయపరచండి, బంధించండి. నేరుగా మీ వాక్యమునందు దృష్టి నుంచి, లక్ష్యం ఉంచి వాక్యాన్ని చెప్పేటువంటి రీతిని ఆలోచన చేసి వారి హృదయముల మీద ఈ చెప్పబడినటువంటి వాక్యాన్ని ముద్రించుకోవడానికి మీ కృప చూపమని, మారు మనసులోనికి నడిపించమని, ఆత్మరక్షణ ప్రతి వారికి అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. చదవబడిన భాగాన్ని మనం మరొకసారి ఆలోచన కలిగి చేస్తే, అతడు స్థిరపడు వరకు ఓకే అతడు ఏంటంటే అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయేను. మనం గతము నుండి కూడా 2 భాగాలలో చక్కటి ధ్యానాంశాన్ని చేశాం. అతని గొప్పతనమును గురించి, అతని యొక్క యథార్థతను గురించి,
అతని యొక్క భక్తిని గురించి, అతని యొక్క పరిపాలన గురించి మనం ధ్యానించుకుంటూ వచ్చాం. అయితే ఇక ఈ ఆఖరి భాగంలోనికి మనం ప్రవేశించే ముందు చదవబడినటువంటి మాటను చూస్తే అతనిలో ఒక భయంకరమైనటువంటి లోపము మనకి బయలుపరచబడింది. ఏమిటంటే అది లోపం? మనసున గర్వించి చెడిపోయాడు. మనసున గర్వించి చెడిపోయాడు. ఈ రాజు ఎటువంటి రాజు అని చెప్పుకున్నాం? చక్కటి రాజ్య పరిపాలన చేసేటువంటి దైవభక్తుడని చెప్పుకున్నాం. చాలా వినయుడు, విధేయుడు, యథార్థవంతుడు, దేవునికి ఇష్టుడిగా ఉన్నటువంటి పరిపాలన, ఇష్టుడిగా తన ముద్ర వేయబడ్డాడు. అయితే చివరి కొద్దుల్లోకి అతని పరిస్థితి ఏమైందంటే మనసునట గర్వం అనేది ఏర్పడింది. అవునా? గర్వం అనేది ఎక్కడ ప్రారంభమైంది? మనసులో ప్రారంభమైంది. ఎప్పుడైనా సరే మనసులో ప్రారంభమైనటువంటి గర్వం క్రియగా మార్చబడుతుందో అప్పుడు దాని ప్రతిఫలం అతడు అనుభవించవలసినటువంటి పరిస్థితి. ఈ గర్వము ఎంత ప్రమాదకరమైనదో ముందు ముందు మనం ధ్యానించబోతూ ఉన్నాము. ఇతని మనసులో ప్రారంభమైనటువంటి ఈ గర్వము ఏమై ఉన్నదో చూద్దాం. మిగతా భాగం చదవండి. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా అని వ్రాయబడి ఉంది. ఏమనట? దేవుని మీద ద్రోహము చేశాడట. ఏమిటది? అతను చేసిన పొరపాటు ఏమిటి అనేది ఆలోచన చేస్తే నరహత్య చేశాడా, దొంగతనం చేశాడా, వ్యభిచారం చేశాడా, మోసగించాడా, అన్యాయంగా తీర్పును తీర్చాడా, ఇటువంటి అన్ని ఆలోచన చేస్తే అవి ఏమీ కాదట. అవేమీ కాకుండా దేవుని మీద ఏమని వ్రాయబడి ఉంది? దేవునికి ద్రోహము చేశాడని వ్రాయబడి ఉంది. అవునా కదా? దేవునికి యెహోవా మీద ద్రోహము చేయగా అని వ్రాయబడి ఉంది. అంటే దేవునికి ద్రోహము చేసేటువంటి కార్యం ఏమిటి అంటే ఇంతకీ అతడు ఏం చేశాడట? ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించాడు. ఇంతకీ అతడు ఏం చేస్తున్నాడట? యెహోవా మందిరములో ధూపం వేయడానికి అతడు మందిరములో ప్రవేశించాడు. ఇది చాలా సింపుల్గా మనకు కనిపిస్తూ ఉంది. కేవలం ధూపం వేయటానికే కదా ఆయన వెళ్ళింది. అవునా? దేనికి వెళ్ళాడైనా? ధూపం వేయటానికే కదా. లేదంటే లోపల ఉన్నటువంటి ఆ యొక్క పరికరాలు లేదా ఉపకరణాలు అవి దొంగిలించడానికి వెళ్ళాడు అయినా? పోనీ ఏమన్నా అక్కడ అపవిత్రంగా వెళ్ళాడు అయినా? వెళ్ళలేదు. పోనీ పాపంతో వెళ్ళాడా? పాపంతో వెళ్ళలేదు. అతడు పవిత్రుడే, పరిశుద్ధుడే, చక్కటి పరిపాలన జరిగించినవాడు, విజయాన్ని అనుగ్రహించినవాడు, దేశానికి దేవుని నామాన్ని మహిమపరిచినటువంటి రాజు. అయినప్పటికీ కూడా ఇతడు చేసినది కేవలము ఏమిటంటది? ధూపము వేయడానికి మందిరంలోనికి ప్రవేశించాడు. ఎందుకని ధూపం వేయడం నేరమైంది? అవునా? ఎందుకని దేవుని మందిరంలో ధూపం వేయడం అది దేవునికి ద్రోహంగా మార్చబడింది అనేది ఆలోచన చేస్తే ఇక్కడ ముందుకు ఇంకా చదవండి, త్వరగా చదవండి. యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడి లోపలికి పోయారు. ఇప్పుడు అతడు వెళ్ళాడు, అతనితో పాటు ఎంతమంది వెళ్ళారట? ఒక 80 మంది ధైర్యశాలులు ఉన్నారు, యాజకులు. అవునా? యాజకులు. అందులో ప్రధాన యాజకుని పేరు రాయబడి ఉంది. ఏమిటట? అజర్యా. అజర్యా. ఈ యాజకుడైన అజర్యాని ఎందుకని వ్రాసాడు అంటే అక్కడ ఇప్పుడు ఈ రాజుకి మరొక పేరు ఉందని 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 1వ వాక్యంలో మనం అనుకున్నాం. అక్కడ ఏ పేరు మెన్షన్ చేయబడి ఉన్నదంటే అజర్యా. రాజుగారి పేరు ఏమిటంట? అజర్యా. అవునా? అజర్యా. ఇక్కడ ఈ యొక్క దినవృత్తాంత గ్రంథంలో మనం చూస్తే యాజకుడైన అజర్యా కూడా కనిపిస్తూ ఉన్నాడు. అంటే ఆ సందర్భంలో ఇద్దరు ఎవరున్నారట? అజర్యాలు ఉన్నారు. ఒకరు రాజైన అజర్యా, మరొకడు యాజకుడైనటువంటి అజర్యా. ఇది కూడా నోట్ చేసుకోవాలి చక్కగా. మనం లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. అజర్యా అని అక్కడ చదువుతాము, మరలా ఇక్కడేమో అజర్యా అని యాజకుడిని చదువుతాము, ఇక కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. కనుక ఇటువంటి నోట్ చేసుకుని చక్కగా సరి చేసుకోవాలి. ఇక తర్వాత విషయం ఏంటంటే 80 మంది యాజకులు
అతనితో పాటు మందిరంలోనికి వెళ్ళగా అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని చూద్దాం. త్వరగా ముగించుకోవాలి కనుక. రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పోము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం పాపం చేశాడు ఇతడితకని? ఇతడు చేసినటువంటి ద్రోహం ఏమిటంట? ధూపం వేయాలని ఆలోచన. ధూపం వేయడం ఎవరి పనట? అహరోను సంతతి అయిన లేదా ప్రతిష్ఠించబడినటువంటి యాజకుల పని. అవునా? ఎవరి పని? ప్రతిష్ఠించబడినటువంటి అహరోను సంతతి వారైన యాజకుల పని తప్ప ఇది రాజుల పని కాదు. ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. ఏమని ఉందట ఇక్కడ? ఎవరు ధూపం వేసే అర్హత కలిగిన వారు? అహరోను సంతతి వారు. అహరోను సంతతి వారు దేనికి అభిషేకించబడ్డారు, దేనికి ప్రతిష్ఠించబడ్డారు అంటే ధూపం వేయడానికి అభిషేకించబడ్డారు. వారు ప్రత్యేకించబడినటువంటి దేవుని సేవకులుగా ఉన్నారు. అవునా? యాజకులు అంటే ఎవరట? యాజకులు అంటే ఎవరు? ఈరోజు చర్చిల్లో సేవకులు ఉన్నారే, పాస్టర్లు ఉన్నారే, దైవ సేవకులు ఉన్నారే, దైవజనుడు అంటాం. ఈయనే యాజకుడు. ఇప్పుడు నూతన నిబంధనలు. అవునా? పాత నిబంధనలో మరి ఆ యొక్క దేవుని మందిరంలో యాజకుడికే ధూపం వేసేటువంటి అధికారం వారికి ఇచ్చారు. దేవుని మందిరంలో పనులన్నీ కూడా వారే చేసేవారు. అర్థమైందా? ఇంకెవరూ కూడా ఆ ధూపం వేయకూడదు. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి మాట చూస్తే అక్కడ ఈ యాజకుడు మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పోము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదు. పైన ఏమంటాడంటే యాజకుల పనియే కానీ ఇది నీ పని కాదు. నీకు ఒక పని అప్పగించాడు దేవుడు. అవునా? ఏం పని అప్పగించాడు? ఉజ్జీకి రాజ్య పరిపాలన పని అప్పగించాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అజర్యా, యాజకుడైనటువంటి అజర్యా ఉన్నాడు కదా, ఈ అజర్యాకి ఏం పని అప్పగించాడు? దేవుని మందిరంలో ధూపం వేయడం. ఇప్పుడు దేవుని మందిరంలో ధూపం వేసేవాడు రాజ్య పరిపాలన చేయగలడా? చేయగలడు, కానీ అది దేవుడు ఇస్తేనే తప్ప అతడు చేయడు. అవునా? ఇంకోటి, ఇప్పుడు రాజు ధూపం వేయగలడు, కానీ వేసే అధికారం ఎక్కడి నుంచి రావాలి? దేవుని యొద్ద నుండి రావాలి. నీకు రాజ్య పరిపాలన ఒకటి అప్పగించాడు కనుక రాజ్య పరిపాలన సంపూర్తిగా నీవు చేసి నీ యొక్క జీవిత కాలాన్ని ముగించుకుని, లేదా నీ పరిపాలన కాలం అంతటిని ముగించుకుని దేవుని ఎదుట నిర్దోషిగా నిరూపించుకోవాలి. ఇది నీకు అప్పగించినటువంటి క్రమం, నీకు అప్పగించినటువంటి పని. అయితే ఇతడు దేనిలో దూరాడట? వెళ్ళి యాజకుల పనిలో దూరాడు. అవునా? యాజకుడు అంటే సామాన్యుడు కాదు, సేవకుడు అంటే సామాన్యుడు కాదు. చాలామంది ఈరోజు సన్నిధిలో మనం ఒకసారి ధ్యానించాం. ఒకప్పుడు మనం ఒక సన్నిధికి వెళ్ళేవాళ్ళం, సాక్ష్యాలకు సమయం ఇచ్చేవాడు. సాక్ష్యాలకు సమయం ఇచ్చినప్పుడు ఆవిడ వస్తువు తోడుగానే ఏం తీసుకొచ్చింది? కీర్తన తీసుకొచ్చింది. సాక్ష్యాలకి సమయం క్లుప్తంగా ఇవ్వబడుతూ ఉంది. మీ క్లుప్త సమయాన్ని వినియోగించుకుని క్లుప్తంగా సాక్ష్యాన్ని ప్రకటించండి అయ్యా అని చెప్పి సేవకులు అక్కడ మౌతు పెడితే వీళ్ళు ఏం చేసేవారు? వచ్చి ఓ కీర్తన చదివి మరలా 4 మాటలు ప్రసంగం చేసి ఆ తర్వాత మరలా ఓ ప్రార్థన చేసి అప్పుడు దేవుడు చేసినటువంటి కార్యాన్ని చెప్పి ఈలోపు ఎంత సమయం తినేవారు? అరగంట కదా, అరగంట. నీకు ఏ సమయాన్ని ఇచ్చారు దేవుని మందిరంలో? సాక్ష్యానికి సమయం ఇచ్చారు. ప్రార్థనకి సమయం ఇచ్చారనుకో, ప్రార్థనే చేయాలి. అవునా? పాటకు సమయం ఇచ్చారనుకో, పాటనే పాడాలి తప్ప ప్రసంగం చేయకూడదు. ప్రసంగానికి సమయం ఇచ్చాడు అనుకోండి, అందులో ఆ పాట ఆ యొక్క ప్రసంగానికి సంబంధించినటువంటిది ఏదో ఒక పల్లవి ఎత్తుకుని ఉద్యోగపరచడమే తప్ప పాటలు పాడటానికి నిన్ను పిలవలేదు.
ప్రసంగించడానికి నిన్ను పిలిచినప్పుడు ప్రసంగానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. అలాగా సాక్ష్యానికి పిలిచినప్పుడు సాక్ష్యం చెప్పాలి. దేవుని మందిరంలో ఏదైనా ఒక పరికరం లేదా ఒక పనిముట్టిగా నిన్ను ఏర్పరచుకున్నారనుకో, ఆ పనినే మీరు చేయాలి. అవునా? వాయిద్యాలు వాయించి వాళ్ళు ఒకరు కాంగో కొట్టమని అప్పగించారు అనుకో, ఒకరికి కీబోర్డు కొట్టమని అప్పగించారు అనుకో, కాంగో కొట్టేవాడు కీబోర్డు కొట్టలేడు, కీబోర్డు కొట్టేవాడు కాంగో కొట్టలేడు. అవునా? వాళ్ళు నేర్చుకుంటేనే తప్ప, దేవుడు ఇస్తేనే తప్ప, దేవుడు వాళ్ళకి కృపావరం ఇవ్వాలి. రెండు కొట్టి వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఆసక్తిని బట్టి దేవుడు ఇస్తూ ఉంటాడు. అలాగా రాని దాన్ని మనం ప్రయత్నం చేయకూడదు. ఇక్కడ ముఖ్యంగా మనం ఆలోచన చేస్తే రాజైనా కానీ దేవుని మందిరములోనికి వచ్చినప్పుడు ఒక విశ్వాసిలా ఉండాలి. ఒక జ్ఞానం మనం నేర్పుతూ ఉన్నటువంటి ఏంటంటే, వాక్యం నేర్పుతున్నటువంటి జ్ఞానం ఏమిటంటే, అతడు రాజే, కానీ రాజు అయినప్పటికీ కూడా ఎక్కడ రాజు? దేవుని మందిరానికి బయట ప్రజలకు దేశానికి రాజు కావచ్చు, కానీ దేవుని మందిరానికి రాజు కాడు. అర్థమైందా? దేవుని మందిరానికి ఇతడు రాజు కాడు, కాలేడు కూడా. ఎందుకంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఎక్కడున్నాడు? ఆయన ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు. ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు. కానీ ఈ రాజు మందిరములో రాజ్యాధికారం చలాయిస్తామంటే దేవుడు ఒప్పుకోడు కదా. దేవుడు కొన్ని పరికరాలుగా ఉపయోగించుకుంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలోకి ఎంత గొప్ప అధికారి వచ్చినా, ఎమ్మెల్యేలు వచ్చినా, సీఎంలు వచ్చినా, ప్రధాని మంత్రి వచ్చినా, దేవుని సన్నిధిలో వాళ్ళు ఎవరంట? విశ్వాసులు మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసులు మాత్రమే వారి అధికారము ఉపయోగించి నేను ప్రసంగం చేస్తాను, అవునా, సేవకుడు చేసేటువంటి పని నేను చేస్తాను అంటే దేవుడు ఒప్పుకోడు. నిన్ను ఒక దానికి ఏర్పరుచుకున్నప్పుడు అది నువ్వు సంపూర్తిగా చక్కగా యథార్థంగా నెరవేర్తించాలి. ఒకవేళ నువ్వు దేవుని మందిరంలో పని చేయాలనుకుంటున్నావా, దేవుని పరిచర్యలో నువ్వు ఉండాలనుకుంటున్నావా, దాన్ని ఏం చేయాలి? అక్కడ బయట ఉన్నటువంటి అధికారాన్ని అక్కడ విడిచిపెట్టి దేవుని మందిరంలోనికి దేవుని సొత్తుగా నువ్వు రావాలి, సమర్పించుకుని రావాలి. అవునా? మంచి శ్రేష్టమైనటువంటి తీర్మానం తీసుకుని నువ్వు రావాలి. అంతే తప్ప అది కావాలి ఇది కావాలి అంటే దేవుడు ఒప్పుకోడు. ఒకవేళ ఆ రాజ్యాధికారాన్ని విడిచిపెట్టేసి అయా యాజకులలో నేను కలిసిపోతాను, దేవుని పరిచర్య నేను చేస్తాను అని ఒకవేళ అతడు ఆ రాజ్యాధికారాన్ని విడిచిపెట్టి వచ్చి ఉంటే దేవుడు అంగీకరించనేమో కదా. దేవుడు అంగీకరించనేమో. దేవుడు సమర్పించుకుని వస్తే ఎవరైనా సరే సంపూర్ణంగా సమర్పించుకుని వస్తే దేవుడు అంగీకరిస్తాడు, అతన్ని త్రోసివేసేవాడు కాదు. కానీ ఇతడు చేసినటువంటి నేరం ఏమిటంటే, ద్రోహం ఏమిటంటే, సేవకుడు చేసేటువంటి పనిని తన అధికారంతో చేయాలనుకున్నాడు. తర్వాత జరిగినటువంటి విషయం ఏమిటట? ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపాడు. అక్కడ ఎందుకంటే ముందు యాజకులు చెబుతూ ఉన్నారు, అయ్యా ఇది నీకు ఘనత తెచ్చిపెట్టదు, దేవుని సన్నిధిలో ధూపం వేయడం మా పని తప్ప, యాజకుల పని తప్ప, నీ పని కాదు, ఇది నీకు చెడ్డ పేరు తీసుకొస్తుంది, నష్టాన్ని తీసుకొస్తుంది, చాలా భయంకరమైనటువంటి శాపాన్ని తీసుకొస్తుంది అని యాజకులు రాజుకు బోధిస్తూ ఉంటుంటే రాజు ఏమయ్యాడట? రౌద్రుడయ్యాడట. ఏమయ్యాడు? రౌద్రుడయ్యాడట. రౌద్రుడై కోపం తెచ్చుకుని యాజకుల మీద ప్రదర్శించడం ప్రారంభించాడు. ఆ కోపంతో ఏం చేశాడు చూద్దాం. ఎదరికిందులోకి ఏమైంది? కోపము చూపాను యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్క నతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట ఏం పుట్టిందట? కుష్టి రోగము పుట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక రాజు తన అధికారాన్ని చలాయిస్తూ తన అధికార అహంకారముతో అధికార గర్వముతో యాజకుల పని చేయాలని ఆశ కలిగాడు. అయితే అక్కడ ఏం జరిగిందట? వెళ్ళి ధూపం వేయలేదు, ఇంకా వేద్దామని ఎక్కడున్నాడట? ధూపపీఠం పక్కన ఉన్నాడు, నిలిచుండి ఒక చేతితో పాత్ర తీసుకున్నాడు. ఇక ఆ ధూపం వేయబోతూ ఉన్నాడు. ఈలోపు ఏం పుట్టిందట? నొసట మీద ఏం పుట్టింది?
కుష్ఠమే పుట్టిందట. కుష్టి రోగం. కుష్టి రోగం అంటే భయంకరమైనటువంటి అంటువ్యాధి. ఏమి రోగం? అంటుర్యోగం, అంటువ్యాధి. అది ఆ కాలంలో కుష్టి రోగం వచ్చింది అంటే దేవుని యొక్క శాపము ఆ కుటుంబాన్ని తాకిందని అర్థం. దేవుని యొక్క శాపము ఆ వ్యక్తిని తాకిందని అర్థం. పాత నిబంధనలో చూస్తే ఎవరికైనా కుష్టి రోగం వచ్చిందనుకో, ఆ కుష్టి రోగిని ఎలా చూసేవారట? ఒక పాపిగా, దేవుని శాపం పొందుకున్నటువంటి వ్యక్తిగా చూసేవారు. విలువనిచ్చేవారు కాదు, అందరిలోనూ ఉండనిచ్చేవారు కాదు. ఓ ప్రత్యేకంగా ఊరి బయట ఎక్కడో బయట పులిమేరలు ఎక్కడో పాకేసి పడేసేవారు. ఓ ప్రత్యేకమైనటువంటి స్థలంలో పడేసేవారు. అర్థమైంది? అతనితో పాలి నీళ్లు తాగడం కానీ, మరి యొక్క సంసారం కానీ, లేదంటే మరి కలిపి భోజనం చేయటం కానీ ఏది కూడా ఉండదు. అతడు ప్రజలలో నుండి కొట్టువేయబడినట్లుగా, త్రోసివేయబడినట్లుగా, విసర్జింపబడినట్లుగా ఉంటాడు. ఈ రాజు పరిస్థితి ఏమైందంటే ఆ స్పాట్లోనే అక్కడ దేవుని మందిరంలో ఏం జరిగిందట? నుదుటిన కుష్టి రోగం కలిగింది. కుష్టి రోగం కలిగిన తర్వాత ఈ కుష్టి రోగి అయి యెహోవా మందిరములోనికి పోకుండా, ఇది చదవ ఒకసారి, ఎక్కడి నుంచి? యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్క అతడుండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగం పుట్టింది. తర్వాత ప్రధాన యాజకుడైన అజర్యాయు, ఇప్పుడు ఇందాక చెప్పాను నేను, ఇతడు ఎవరట? ప్రధాన యాజకుడైన అజర్యా. అవునా? ప్రధాన యాజకుడైనటువంటి అజర్యా ఏం చేస్తున్నాడు? యాజకులందరూ అతని వైపు చూడగా అతని నొసట కుష్ఠము గలవాడై ఉండగా గనుక వారు తడవు చేయక అక్కడ నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తినని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును త్వరపడెను. అప్పుడు ఏమైంది? గర్వం. అప్పుడు ఏమైంది? రౌద్రం. అప్పుడు ఏమైంది? కోపం. అవునా? దేవుని శాపం వచ్చిందని ఎప్పుడైతే గ్రహించాడో అప్పుడు అతనులో ఏం పుట్టిందట? భయం పుట్టింది. ఏం పుట్టిందట? భయం పుట్టింది. దేవుడంటే ఏంటో అప్పుడు చూశాడు. దేవుని శాపం అంటే ఎంత స్పాట్లో వచ్చేస్తుందో, దేవుని శిక్ష, దేవుని పనిష్మెంట్ ఎలా ఉన్నదో అప్పుడు అనుభవించాడు. అనుభవించిన తర్వాత అప్పుడు గడగడలాడుతూ ఉన్నాడు. దేవుని మందిరము నుండి నేను అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళిపోవాలి? బయటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ ఉన్నానంటే నా ప్రాణాలకే ప్రమాదం అనుకున్నాడు. వెంటనే యాజకులు చెప్పిన మాట వింటున్నాడు. యాజకులే బయటకు త్రోసేద్దాం అనుకుంటూ ఉన్నారు. కానీ ఇతడు కూడా ఆలోచన చేసి ఇక్కడైనా నేను బుద్ధి తెచ్చుకోవాలని ఆలోచన చేసి అక్కడ నుండి ఎక్కడికి వచ్చేసాడు? బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఇంకొక మాట చదివి అప్పుడు మనం పైకి వెళ్దాం. చదవండి. రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కూడా కుష్ఠిరోగి అయి ఉండెను. కుష్ఠిరోగి అయి యెహోవా మందిరములోనికి పోకుండా ప్రత్యేకింపబడి గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెనో. దేవునికి స్తోత్రం. అతని కుమారుడు యోతాము రాజయ్యాడు. ఇది స్టోరీ. ఏమయ్యాడంట? ఎప్పటి వరకు? చనిపోయేంత వరకు కూడా కుష్ఠమి, ఆ శాపము దేవుడు తీయలేదు. ఎంత భయంకరమైనటువంటి ద్రోహం! ఒక సేవకుడు చేసేటువంటి పని, ఒక దైవజనుడు చేసేటువంటి పని విశ్వాసి చేయాలి అంటే దానికి కొన్ని అర్హతలు కావాలి. ఒక అధికార దాహంతో, ఒక అధికార అహంకారముతో దేవుని యొక్క సేవకుడు చేసేటువంటి పని, అవునా, చేయాలనుకుంటే దేనికి గురవుతాడట? శాపానికి గురవుతాడు. రాజే ఎక్కడా? దేశానికి రాజు, ప్రజల మీద రాజు, కానీ దేవుని మందిరం మీద రాజు కాలేకపోయాడు. అవునా? దేవుని మందిరం మీద ఎవరికి అధికారం ఉంటుంది? దేవునికి, రెండు యాజకుడికి. అవునా? దేవుని మందిరం మీద ఎవరెవరికి అధికారం ఉంటుంది? దేవునికి, రెండు దైవజనుడికి. అంతే తప్ప ఇక ఎవరికి కూడా అధికారం ఉండదు. నేను ఎంపీటీసీని, అవునా, నేను ప్రెసిడెంట్ని, నేను ఎమ్మెల్యేని, నేను ముఖ్యమంత్రిని, నేను ప్రధానమంత్రిని,
అని అహంకారముతో దేవుని మందిరాల మీద, దేవుని మందిరములోనూ ఏదైనా ఒక అధికారం చలాయిందామని ప్రయత్నం చేస్తే వాళ్ళకి తిరిగి ఏమై వచ్చేస్తుందట? దేవుని యొక్క శాపం, దేవుని యొక్క ఉగ్రత స్పాట్లో వచ్చేస్తుంది అనమాట. స్పాట్లో వచ్చేస్తుంది. ఇదంతా కూడా కారణం ఏంటంటే అసలు ఇతని విషయం ఏంటంటే, ప్రారంభంలో మనం చదువుకున్నామే, తన మనసున గర్వించి చెడిపోయాడట. బాగుగా ఉన్నవాడు చెడిపోయాడు. దేని వలన చెడిపోయాడు? దేని వలన చెడిపోయాడు? గర్వం వలన చెడిపోయాడు. గర్వం వలన చెడిపోయాడు. ఇప్పుడు తిని సామెతల గ్రంథము 16వ అధ్యాయం 18వ వాక్యం త్వరగా 16వ అధ్యాయం సామెతల గ్రంథము 18వ వాక్యాన్ని చూస్తే ఏమనుందంటే, అక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను ఒక చక్కటి మాటని ఆయన ప్రస్తావించినటువంటి సందర్భం, నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది, పడిపోవుటకు ముందు అహంకారమైనటువంటి మనసు నడుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జ్ఞాని చెబుతూ ఉన్నాడు ఒక మాట, ఏమనట? నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. అవునా? పడిపోవుటకు ముందు అహంకారం నడుస్తుంది. ఈ అహంకారము, గర్వము అనేది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఎప్పుడు వస్తుంది గర్వము, ఈ యొక్క అహంకారము అంటే మనకున్నటువంటి ధనమును గూర్చి, మనకున్నటువంటి ఆస్తులను గూర్చి, మనకున్నటువంటి ఈ యొక్క అధికార బలమును గూర్చి మనలో ఏం ప్రారంభమవుద్దట? అహంకారం వస్తుంది. మనకన్నీ సమృద్ధిగా ఉందనుకో, ఒక చక్కటి ఇల్లు ఉందనుకో, ఇంటిని బట్టి అహంకారులుగా కొందరు ఉంటారు. వారికి కలిగినటువంటి స్థలాలను బట్టి అహంకారులుగా ఉంటూ ఉంటారు. వారికి కలిగినటువంటి అధికారాలను బట్టి అహంకారులుగా ఉంటూ ఉంటారు. అయితే ఈ అహంకారము చివరికి వారి యొక్క తుది ఆ యొక్క ప్రయాణం ఏమైపోద్దట? నాశనం అయిపోద్ది, పడిపోవడానికి కారణమవుతుంది. రాజు చక్కగా విజయవంత మార్గంలో వెళ్తూ ఉన్నాడు. ఎంతో ఎత్తుకెళ్ళిపోయాడు. ఎక్కడికో విస్తరించిందట ఆయన పేరు. అవునా? ఆయన కీర్తి ఎంతో దూరముగా వ్యాపించినని వ్రాయబడి ఉంటుంది. అయితే ఎంతో ఎత్తుకు ఎదిగినటువంటి దేవుడు హెచ్చించిగా ఎత్తి ఎదిగాడు. అయితే అక్కడి నుంచి ఎలా పడిపోయాడట? అహంకారంతో పడిపోయాడు. పడిపోయి ఎక్కడికి నెట్టబడ్డాడు? ఊరి బయటికి నెట్టబడ్డాడు. జనాలలో ఉండడానికి లేదు. జనాలలో నుండి ఒక ప్రత్యేకింపుగా వెలివేసినటువంటి వాడిగా అయిపోయాడు. దేవుని శాపానికి గురయ్యాడు. ఇంకా అమూల్యమైనటువంటి మాటలు ఉన్నాయి చూడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం త్వరగా చదవండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దేన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొని. దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృపానుగ్రహించును. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఎవరిని అణిచివేస్తున్నాడు? అహంకారులను అణిచివేస్తున్నాడు. ఎవరిని లేవనెత్తుతూ ఉన్నాడు? దీనులను లేవనెత్తుతూ ఉన్నాడు. దేవుని మందిరంలో దీనుడిగా ఎప్పుడైతే మనం ఉంటామో, దేవుని ఎదుట దీనుడిగా మనం ఎప్పుడైతే మన విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉంటామో, అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు. అవునా? అహంకారముతో మనం దేవుని మందిరంలో ఉండకూడదు. చాలామంది విశ్వాసులు మనం చూస్తూ ఉంటాం, పాట ఇవ్వలేదని వాడికి ఒక గర్వం, అహంకారం బయటకు వస్తూ ఉంటుంది. అవునా? వాక్యం ఇవ్వలేదని, లేదంటే ప్రార్థన ఇవ్వలేదని, లేదా అతడు పేరు చదవలేదని, వీరిలో ఉన్నటువంటి గర్వం, అహంకారం ఏమైపోద్దంటే వారు పడిపోవడానికి కారణం అవుతూ ఉంటుంది. వారు ఆత్మీయ జీవితంలో నుండి పడిపోతూ ఉంటారు. ఆత్మీయ జీవితంలో నుండి తొలగిపోతూ ఉంటారు. దేవుని యొక్క శాపం వారికి త్వరగా వస్తుంది అనమాట. అందుకని పేతురు గారు అంటున్నాడు, అహంకారులైనటువంటి వారిని ఏం చేస్తాడట? ఎదిరించంట దీనులకు కృప ఇస్తాడట. ఒక పాట పాడటం వచ్చిందంటే ఆడి కాలర్ ఇలా ఎగరేస్తాడు. స్టేజ్ ఎక్కి ఆడు ఏం చేస్తాడు? కనీసం బూట్లు కూడా తీయడు. మౌత్ పట్టుకుని ఊగేస్తూ ఉంటాడు, స్టెప్పలు వేసేస్తూ ఉంటాడు. ఎందుకని ఎత్తుకినాడికి అంత మెలుకలు ఎందుకు వచ్చేస్తున్నాయి? గర్వం పనిచేస్తుంది, అహంకారం పనిచేస్తుంది వాళ్ళు. ఇక కొద్ది రోజుల తర్వాత వాడు పడిపోబోతూ ఉన్నాడు అని అర్థమైపోతుంది. అర్థమైంది? అహంకారంతో మాట్లాడుతూ ఉంటారు సంఘాలలో కానీ, ఊర్లలో కానీ,
ప్రతి పరిస్థితుల్లో కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. వారి ఉద్యోగాలను బట్టి, వారికి కలిగినటువంటి ధనాన్ని, బంగారాన్ని, విలువైనటువంటి ఆ యొక్క వజ్ర వైడూర్యాలను బట్టి, లేదా కోట్లను బట్టి వారు అహంకారులుగా మాట్లాడుతూ ఉంటారు. దీనులను చూస్తే చిన్న చూపుగా చూస్తూ ఉంటారు. కానీ దేవుడు ఎవరు దృష్టించుతూ ఉన్నాడు? దీనులను దృష్టించుచూ ఉన్నాడు. మరొక మాటను చదువుదాం. సామెత గ్రంథము 16వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. త్వరగా ముగిస్తూ ఉన్నారు. ఇక ముగింపులోకి వచ్చా. మరొక వాక్యం మాత్రమే ఉంది. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 5వ వాక్యంని చూస్తే, గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. అర్థమైందా? గర్వ హృదయులందరూ కూడా దేవునికి ఇష్టం కారు. దేవునికి ఇష్టం కారు. వారు ఎన్నడూ కూడా దేవునికి ఇష్టం కారు. తర్వాత ఏమంటున్నాడు? నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. శిక్ష నొందాడా లేదా అతడు? ఉజ్జియా శిక్ష పడిందా లేదా? గర్వ హృదయముతో అతడు ఏం చేశాడు? అహంకారముతో యాజకుని పని చేయాలనుకున్నాడు. తనకి ఎంతో విలువైనటువంటి అధికారాన్ని ఇస్తే ఆ అధికార బలముతో ఏం చేశాడు? మందిరాన్ని కూడా అధికారంలోకి తీసుకోవాలనుకున్నాడు. అర్థమైందా? అతని హృదయం చాలా చెడ్డదైపోయి ఉన్నది. ఇదే రీతిలో దేవుని సింహాసనాన్ని కోరినటువంటి లూసిఫర్ అనే ఒక అభిషక్తుడు, ఎవడు? సాతానుడు, సంగీత దర్శకుడు, అవునా, వర్షిప్ లీడర్, ఓ గొప్ప ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు, దేవదూతలపై నాయకుడిగా ఉన్నాడు, వర్షిప్ లీడర్గా ఉన్నాడు. అయితే వీడికి ఇచ్చినటువంటి కృపావరాలను బట్టి వీడు దేన్ని ఆశించాడు? మనస్సును గర్వించి దేవుని సింహాసనాన్ని కోరుకున్నాడు. ఈ ఉజ్జియ కూడా అదే పరిస్థితి. యాజకుడు దేవునికి సాదృశ్యంగా ఉంటాడు, యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉంటాడు. ఇటువంటి అధికారాన్ని కూడా వీడు పొందుకోవాలని ఆలోచనతో, చెడు ఆలోచనతో, గర్వ హృదయంతో ఏం పొందుకోవాలనుకున్నాడు? దేవుని సన్నిధిలో కూడా ప్రాధాన్యత పొందుకోవాలనుకున్నాడు. కానీ ఆ గర్వ హృదయం దేవునికి హేయమనేది కనుక అతడు శిక్షకు పాత్రుడై ఉన్నాడు. మనం ఎన్ని విషయాలు నేర్చుకుంటున్నామో చూడు ఈ రాజుల గురించి. చదివితే మనకు అర్థం కాదు ఎన్ని విషయాలు. ఇక చివరిగా ఒక మాట చూద్దాం. 18వ అధ్యాయం లూకాసు వార్త 9వ వాక్యం నుండి 14వ వాక్యం వరకు మనం చదివితే ఒక ఇద్దరు వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు. యేసు ప్రభు చెప్తూ ఉంటాడు. ఏమిటట? సుంకరి, పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎవరెవరట? సుంకరి, పరిసయ్యుడు ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉంటారు. చదవనవసరం లేదు. అయితే సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు, పరిసయ్యుడు ప్రార్థన తిరస్కరించాడు. ఎందుకని అంటే ఈ సుంకరి తన చేసినటువంటి పాపములకు ప్రాయశ్చిత్తపడుతూ లేదా పశ్చాత్తాపడుతూ ఏం చేస్తాడు? ఆకాశం వైపు నా కన్నులు ఎత్తుటకు కూడా నేను అర్హుడిని కాదయ్యా. దేవుని మందిరం దగ్గరికి వచ్చి అతని తత్వం, అతని ప్రవర్తన మనకు ఎన్నో నేర్పిస్తూ ఉంటుంది. తగ్గించుకుని, తాను తగ్గించుకుని, అయ్యా నీ ఆకాశం వైపు చూడటానికి నాకు అర్హత లేదు, నీ సింహాసనం తట్టు చూడటానికి నాకు అర్హత లేదు, నేను ఇటువంటి ఘోరపాపినయ్యా అని అతడు మరి రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ ఉంటున్నాడు. కానీ ఈలోపు పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆడేమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? అయ్యా, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, అవునా, నెలలో 10వ భాగం తీసుకొచ్చి మందిరాన్ని లేస్తున్నాను, అవునా, 3 సార్లు నేను ప్రార్థన చేస్తున్నాను, ఇలా ధర్మకార్యాలు చేస్తున్నాను అని గొప్పగా దేవుని మందిరంలో దేవుని ఎదుటే గొప్పగా చెబుతూ ఉన్నాడు. వాస్తవానికి అతడు చేస్తున్నట్టు దేవుడికి తెలుసా, తెలీదా? తెలుసు. తెలిసినా కూడా దేవుడికి మరిలా చెప్పుకుంటున్నావు అనుకో, తప్పనిసరిగా నీ ఒక గొప్పను గురించి చెప్పుకుంటూ ఉన్నావు. నీలో గర్వం ఉందనేది అర్థమవుతుంది, నీలో అహంకారం ఉందనేది అర్థమవుతుంది. నువ్వు 10వ భాగం వేస్తూ ఉన్నావు అంటే తప్పనిసరిగా నువ్వు వేలలా బలులు అర్పిస్తూ ఉన్నావు అంటే నీకు కలిగింది కాబట్టి నువ్వు అర్పిస్తూ ఉన్నావు. కలిగింది ఎవరి ద్వారా కలిగింది? దేవుని ద్వారా కలిగింది. దానికి మరలా నువ్వు గొప్ప చెప్పుకోవలసినటువంటి అవసరత లేనేలేదు. నేను మందిరానికి 1,00,000 ఇచ్చానయ్యా అని గొప్పగా చెప్పుకుంటుంటాడు అప్పుడు. నేను మందిరానికి స్థలం ఇచ్చానయ్యా, అది మన స్థలమేనయ్యా అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు అప్పుడు. అది ఎలా వచ్చింది వీడికి? దేవుడిస్తేనే కదా, అవునా? దేవుణ్ణి కనపరిచే విధంగా మన సాక్ష్యం ఉండాలి. కానీ మనల్ని మనం గర్వించుకుని, మనల్ని మనం హెచ్చించుకునేటువంటి స్థాయిలో మన యొక్క సాక్ష్యం ఉండకూడదు, మన ప్రార్థన ఉండకూడదు. కనుకనే దేవుడు
వారిద్దరి ప్రార్థనలను తూచి చూడగా ఎవరి ప్రార్థన అంగీకరించాడు? సుంకరి ప్రార్థన అంగీకరించాడు. సుంకరిని దేవుని రాజ్యంలోనికి చేర్చుకున్నాడు. ఇక్కడ పరిచయుడిని ఏం చేశాడు? విడిచిపెట్టాడు. ప్రార్థన అంగీకరించలేదంటే అతడు ఫెయిల్ అయినట్టే లెక్క. ఇప్పుడు ఈ ఉజ్జయ పరిస్థితి ఏమైపోయింది? ఎంత గొప్ప పరిపాలన చేశాడు. మిగతా 2 భాగాలు మనం చూస్తే అబ్బా ఇటువంటి రాజు ఎంతో గొప్పోడు అనుకున్నాం మనం. కానీ చివరి స్థాయి కొద్దులోకి ఎలా ఉందట? అందుకని ప్రారంభము కన్నా ముగింపు చాలా శ్రేష్టమైందంట. ముందు నువ్వు ఎలా బ్రతికినా కానీ నీ ముగింపుకి వద్దులోకి దేవునికి ఇష్టడిగా ఉండాలి. దేవునికి అంగీకారంగా నువ్వు మార్చబడాలి. దేవుడు మెచ్చుకునేటువంటి వ్యక్తిగా మనం మరచబడాలి. అంతే తప్ప ఈ మొదట్లో బాగుండి కడపటి బ్రతికేమో దరిద్రంగా ఉంటే చాలా దారుణమైపోతుంది. అందుకే మొదటి స్థితి కన్నా కడపటి స్థితి చాలా బాగుండాలి. అవునా? జనరుపు కన్నా మరణ దినం మంచిదంట. అలాగా చనిపోయే లోపు మన బ్రతుకుని దేవునికి ఇష్టలుగా మనం మార్చుకోగలిగితే దేవుడు నేరుగా ఆయన రాజ్యాన్ని మనల్ని చేర్చుకుంటాడు. ఈ రాజు పరిస్థితి మనం అనకూడదు, కానీ ఏమై ఉంటుందో మనకు తెలుసు. అవునా? ఏమై ఉంటుందో మనకు తెలుసు. దేవుడే శాపం ఆ యొక్క రాజుకి ఇచ్చాడు అంటే మనకు అర్థమైపోతుంది దేవునికి ఇష్టడిగా అతడు లేడు. కనుక మన మనసున ఎప్పుడైనా సరే మనకు కలిగింది ఒకవేళ 100 రూపాయలు మన జోబులో ఉండొచ్చు, లేదా బ్యాంకులో 1,00,000 రూపాయలు ఉండొచ్చు, లేదా బంగారం ఉండొచ్చు, ఆస్తులు అంతస్తులు ఉండొచ్చు, ఓ చక్కటి ఇల్లు దేవుడు ఇవ్వచ్చు. కానీ దానిని బట్టి మనము ఏమి కాకూడదట? గర్విష్ఠులము కాకూడదు, అహంకారులం కాకూడదు. ఒక మంచి ఉద్యోగం దేవుడు ఇస్తాడు మనకి. ఆ ఉద్యోగాన్ని బట్టి చాలామంది అహంకారులుగా దైవ సేవకుల్ని కూడా లెక్క చేయరు. ఏవయ్యా నీకేముందయ్యా, ఆడింటికి వెళ్ళి ఈడింటికి వెళ్ళి ప్రార్థన చేస్తావు, మాకు డ్యూటీలయ్యా డ్యూటీలు, మాకు పనులయ్యా ఆ పనులు, సన్నిధికి రావటానికి మా ఉద్యోగం గురించి మీకు ఏం తెలుసయ్యా అంటారు. ఇప్పుడు ఈరోజు ఏం చేస్తున్నారు? కరోనా ఏం చేస్తున్నారు? అవునా? ఇంటిలో కూర్చుని, అవునా, డ్యూటీలు లేవు, ఉద్యోగాలు లేవు, డ్యూటీలు లేవు, ఉద్యోగాలు లేవు. మొన్నటి వరకు ఖాళీ ఉండలేదయ్యా అని. అయ్యో మందిరానికి రావడానికే ఖాళీ ఉండేది కదట. అతని ఉద్యోగం అతని కుటుంబాన్ని పోషించుకోవడానికే సరిపోతుంది రోజు. కానీ ఈరోజు ఏమైపోయింది? అతని ఉద్యోగం కూడా బిగింది, తన పరిస్థితి అంతా కూడా తారుమారులైపోయింది. కనుక దేవుడు సమస్తాన్ని చేయడానికి సమర్థుడు. మన బ్రతుకుల్ని ఏ విధంగా అయినా సరే మార్చేయగలడు. అవునా? మన అధికారం ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. కనుక ఈ మాటను గుర్తించి వీక్షిస్తున్నటువంటి దైవ బిడ్డలారా, తప్పనిసరిగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. దేవుని మందిరములో లోబడి ఉండండి. దైవ సేవకులకు లోబడి ఉండండి. దేవుని సేవకుడు అంటే దేవుని తర్వాత వాడు, దేవుడు అభిషేకించుకున్నవాడు. దేవుని పరిచర్య ధర్మాన్ని జరిగించడానికి ఒక ప్రత్యేక రీతిలో దేవుడు అభిషేకించుకున్నటువంటి వ్యక్తి. అటువంటి దైవ సేవకునికి విలువనివ్వాలి. మీకున్నటువంటి అధికారం ఓ గొప్పదై ఉండొచ్చు, మీకు కలిగినటువంటి ధన సంపద గొప్పదై ఉండొచ్చు, కానీ దైవ సేవకుడిని మాత్రం దైవ సేవకుడిగానే చూడాలి. దైవ సేవకుడి పని దైవ సేవకుడిని చేయనివ్వాలి. మనకి ఏ పని అప్పగించారో సేవకుని ద్వారా ఆ పని దేవుడు ఇస్తే కనుక తప్పనిసరిగా మనకి కృపావరంగా అది మార్చబడుతుంది. ఆ పనిని మనము సంపూర్తి చేసి దేవుని ఎదుట మనము నమ్మకముగా ఆ పనిని మరి తుదుముట్టించాలి. ఇది ఈరోజు దైవ సందేశం. ఇలా చిన్న ప్రార్థన చేసుకుని ముగిందాం. కృపాసత్య సంపూర్ణుడ సర్వాధికారి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు మరొకసారి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రి ప్రభువా నాయనా, ఇదిగో ఈ బిడ్డలతో మాట్లాడుతూ రేపటి దినం తండ్రి ప్రభువా మీ బిడ్డలందరితో మాట్లాడుతూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డల హృదయాల్లో ప్రభు ముద్రించండి. ఈ వాక్యముతో వారితో మాట్లాడండి. చక్కగా ప్రభు అనేక లోతైనటువంటి జ్ఞానాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా మాకు నేర్పించారు. దైవ సేవకుని ఎడల దేవుని మందిరములో ఏ విధమైనటువంటి రీతిలో మేము నడుచుకోవాలో చక్కటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించారు. మాలో ఒకవేళ ఇంతవరకు నాయన అధికార గర్వం అనేది ఏమను ఉంటే, నాయన కలిగి ఉన్నటువంటి కలిమిని బట్టి అహంకారం ఉంటే, ఆ యొక్క ఉద్యోగాలను బట్టి అహంకారం ఉంటే, ఏవైతే ప్రభువా మాలో పడద్రోయటానికి కారణాలు అవుతూ ఉన్నాయో వాటినన్నిటినీ కూడా లయపరచమని వేడుకుంటూ ఉన్నా. నాయన తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని మీ వాక్యం సెలవిస్తూ ఉన్నా. గనుక ప్రభువా నాయన ఎవరైతే ప్రభువా నాయన ఈరోజు హెచ్చించుకుంటూ ఉన్నారో వారు అర్థం చేసుకుని వారు తగ్గించుకునేటువంటి మనసు వారికి అనుగ్రహించండి. మీరు హెచ్చించేటువంటి వారిగా మేము ఉండడానికి కృప చూపండి.
మీ సన్నిధిలో మేము దీనులుగా బ్రతికే కృపను మాకు అనుగ్రహించండి. కనుక ప్రభువా, ఇదిగో ప్రార్థన అవసరతలు చెప్పిన బిడ్డలందరి ప్రార్థన అవసరతలు జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా దుబాయ్ దేశం, కువైట్ దేశం, లేదా మస్కట్ దేశం, దాని ఇజ్రాయెల్ దేశం, ఈ యొక్క ప్రాంతాల నుండి ప్రభు ప్రార్థన అవసరతలు కోరి ఉన్నారు. మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డలను బలపరచండి. ఒక ప్రత్యేక రీతిలో మార్గాలు తెరిచి ఆ బిడ్డలను ప్రభువ వారి యొక్క స్వదేశాలకు చేర్చమని ప్రార్థిస్తూ ఉన్నారు. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోండి, ఆదరించండి. ప్రతి అవసరతను తీర్చమని వేడుకుంటూ, ఇదిగో తండ్రి ప్రభువ, మీ చిత్తమైతే ఈ దినమంతటిని ప్రభువ మీ యొక్క మా నామానికి మహిమకరంగా మాకందరికీ ప్రభువ నేను దీవెనికరంగా నడిపించమని, మీ చిత్తమైతే రేపటి దినం ప్రభువ మరి యొక్క వర్తమానంతో మేము మీ యొక్క వాక్యాన్ని ధ్యానించేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, మీ దైవ చిత్తమైతే ప్రభు అతి త్వరలోనే ఇదిగో తండ్రి ఈ యొక్క కరోనా వైరస్కి వ్యాక్సిన్ ఇంతవరకు ప్రభువ మీ యొక్క ప్రధాన స్వాస్థ్యమైనటువంటి ఇజ్రాయెల్ దేశం నుంచి విడుదల కాబోతూ ఉన్నదని ప్రభువ శుభవార్తలు మేము విన్నాం తండ్రి. ఆ యొక్క విరుగుడును విముక్తును మీరిచ్చారని మేము నైనా గ్రహించి ఉన్నాం కనుక ప్రభువ ఆ యొక్క ప్రక్రియను ముందుకు నడిపించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఆ యొక్క కరోనా వైరస్ నుంచి ప్రభువ, ఓ భయంకరమైనటువంటి తెగులు నుండి ప్రభువ విముక్తి విడుదలను అనుగ్రహించమని వేడుకుంటూ, మీరే మహిమ పొందుకోమని, ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని, మహిమయు ఘనతయు ప్రభావములు మీ నామమునకి ఆరోపిస్తూ మా రక్షకుడును ప్రాణప్రియుడైనటువంటి యేసుక్రీస్తుల వారి యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని స్వాస్థ్యమ దైవ జనమ మరి యొక్క వర్తమానాలను బట్టి లేదా దినదిన జీవహారం దైవ కృప అనే వాక్య పరిచయాలను బట్టి ప్రభువుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. దైవ చిత్తం అయితే మరి ఇలా దినదినము మరి ఈ యొక్క వర్తమానాలను మేము చేయడానికి ఎన్నో ప్రయాసపడుతూ ఉన్నాం. దేవుని సహకారం కూడా చేస్తూ ఉన్నారు. ఈ మెసేజ్ మాట్లాడినంత సమయం కూడా మరి విద్యుత్ కూడా పోవదు. చూడండి, మీరు గమనించండి, విద్యుత్ కూడా పోవట్లేదు, మాకు సహకరిస్తూ ఉన్నారు. మరి ప్రకృతి కూడా సహకరిస్తూ ఉంది. చక్కటి వాక్యాలు మరి అనేకులకు ప్రకటించడానికి ప్రభువు కృప చూపుతూ ఉన్నారు. కనుక మీ యొక్క దినదిన ప్రార్థనలు ఈ పరిచర్యల కొరకు జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది వాట్సాప్ నెంబర్, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఒమేగా మినిస్ట్రీస్ లేదా దినదిన జీవహారం దైవ కృప అనే గ్రూప్ ఉంటుంది. గ్రూప్లో అనేక సేవకులు, ప్రార్థనా పరులు, విశ్వాసులు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియపరచవచ్చు. మరి ఈ యొక్క వర్తమానాలను మీరు వినడమే కాదు, మీ యొక్క ఆత్మీయ సహోదరి సహోదరులకు, ఆత్మీయ సహవాసులు ఉన్నటువంటి బిడ్డలందరికీ, కుటుంబస్తులకు, స్నేహితులకు, ప్రతి వారికి కూడా ఈ వాక్య పరిచర్యలు మీరు పంచాలని ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నా. ఈ సువార్త పనిలో మీరు జత పని వారిగా ఉండి దైవాశీర్వాదం పొందాలని ప్రేమపూర్వకంగా మరొకసారి తెలియపరుస్తూ మీ అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.